వెల్కమ్ టు అవర్ ఛానల్. మరో కొత్త షో రాబోతోంది. అండ్ మొయినాబాద్ లో ఒక ప్రైవేట్ విల్లా తీసుకుని అందులో షూట్ చేస్తున్నారనమాట. సో మొత్తం 10 మంది సెలబ్ కపుల్స్ ఉండబోతున్నారు, రియల్ కపుల్స్. వాళ్ళ నేమ్స్ నా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు అవి మాట్లాడుకుందాము. అండ్ మీరు ఆల్రెడీ స్టార్మాలో రిలీజ్ చేశారు, చూసే ఉండుంటారు, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో. అండ్ అందుకంటే ముందు మీరు అందరూ ఎలా ఉన్నారు ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి, అండ్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ షో గురించి మనం మాట్లాడుకుందాం, రివ్యూ చేసుకుందాము. సో ఈ షో వచ్చేసి స్టార్మాలో వస్తుంది, జియో హాట్స్టార్ లో వస్తుంది, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో. ఈ షోకి 10 మంది రియల్ కపుల్ వెళ్ళబోతున్నారు. అండ్ కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ షూట్ ఆల్రెడీ ఇది ఒక విల్లాలో జరుగుతుంది. అంటే ఇప్పుడు హిందీలో ఒక షో మీలో చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది, ద 50 షో అని ఒక విల్లాలో జరుగుతుంది. సో ఆ షో ఏంటంటే మన బిగ్ బాస్ లాగా కాదు, కొంచెం డిఫరెంట్ గా. అండ్ ఆ షో ఎలా కటర్ ఫ్లాప్ అయింది. ఈ రోజు ఆల్రెడీ ఫినాలే ఎపిసోడ్ అయిపోయింది. ఫినాలే ఎపిసోడ్ లో 2-3 ఫైనల్ కంటెస్టెంట్స్ ని అందులో విన్నర్ ని వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ని బట్టి విన్నర్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేయకుండా షూటింగ్ చేయించారంట. వాళ్ళు షూటింగ్ ఎలా అంటే ఫలానా వాళ్ళు విన్నర్ అయితే మీరు ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడతారు, ఇలా షూటింగ్ చేశారు. విన్నర్ ఇంకా అనౌన్స్ చేయలేదు. బట్ చాలా అటర్ ఫ్లాప్ అయింది. బట్ మన తెలుగు షో అలా అటర్ ఫ్లాప్ అవుతుందని కాదు. బట్ ఆ షోలో ఏం జరుగుతుందంటే ఒక విల్లాలో జరిగింది. అండ్ ఫుడ్ వండుకునే ప్రోగ్రామ్స్ ఏమీ లేవు. ఫుడ్ వాళ్ళకి వస్తుంది, బట్ మిగిలినవన్నీ టాస్క్లు ఆడడము, వాళ్ళు కొట్టుకోవడం, చాలా కన్ఫ్యూజింగ్ గా ఉందన్నమాట షో. ఎందుకంటే ఒకేసారి పట్టుకెళ్ళి 50 మందిని పడేసారు విల్లాలో. సో చాలా కన్ఫ్యూజింగ్ గా అటర్ ఫ్లాప్ అయింది. ఒకేసారి ఎక్కువ మందిని ఎలిమినేట్ చేసుకుంటూ పోయారు. సో మేబీ ఫస్ట్ లో తెలుగులో కూడా ఏమన్నా అంత ఎక్కువ మందిని పెట్టాలనుకున్నారో ఏమో గానీ, ఎప్పుడైతే ఎక్కువ మంది ఉండడం వల్ల గందరగోళం అయిందో, అండ్ మీకు తెలుసు లేదో ఆ షోకి తేజస్వి మడివాడే వెళ్ళింది, త్వరగా ఎలిమినేట్ అయిపోయింది. కానీ బట్ చాలా మంది కంటెస్టెంట్స్ మనసులను గెలుచుకుంది. దానివల్ల ఏమవుతుంది, ఆమె రేపు హిందీలో ఏవైనా కొత్త షోస్ వస్తే తనకి ఛాన్స్ దొరుకుతుంది అనమాట. సో ఆ ఛాన్స్ దొరకడానికి ఇది ఒక మెట్టులాగా తనకు యూజ్ అయింది ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మంది ఆ షోలో ఉన్న కంటెస్టెంట్స్ కి ఆ అమ్మాయి నచ్చింది, వాళ్ళతో బాగుండేది. సో ఇప్పుడు మన షో కొద్దాం. ఈ మన షో వచ్చేసి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. 10 మంది రియల్ కంటెస్టెంట్స్ ఉంటారు, రియల్ కపుల్స్. 10 మంది రియల్ కపుల్స్ అంటే 20 మంది. 10 మందిని ఎందుకు పెట్టారు, ఇంకా ఎక్కువ మందిని పెట్టి ఉండాల్సింది అని చాలా మందికి అనిపించవచ్చు. నాకు కూడా అనిపించింది మేబీ వీళ్ళు ఎందుకు పెట్టి ఉండకపోవచ్చు అంటే, ఈ ద 50 షోలో ఒకేసారి 50 మందిని పంపేసేటప్పుడు చాలా గందరగోళంగా అనిపించింది అనమాట ఆ విల్లా అంతా. మేబీ వీళ్ళలో కొంతమందిని ఎలిమినేట్ చేసినప్పుడు, ఎలిమినేట్ అవుతూ ఉంటారు కదా, అలా ఎలిమినేట్ అయినప్పుడు మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా కొత్త వాళ్ళని పంపడం ఇలాంటివి ఏమన్నా చెయ్యొచ్చు. మొత్తం 70 days షో జరుగుతుంది. కపుల్స్ పేర్లు మాట్లాడుకుందాం. సో అంజలి పవన్ అండ్ సంతోష్, వీళ్ళు అందరికి ఐడియా ఉన్న ఫ్యామిలీయే. సో వీళ్ళు ఒకళ్ళు నాకు మీలో చాలా మంది వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని అడిగారు. వాళ్ళు అసలు నాకు రియల్ కపుల్స్ కాదో తెలీదు అండ్ నాకు పెద్దగా ఐడియా ఉండదు తెలుగు షోస్. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మీరు నమ్మకపోయినా నేను బిగ్ బాస్ తప్ప ఏమీ షోస్ చూడను. సో నాకు తెలిసిన పేర్లు, నా దగ్గరకు వచ్చిన లిస్ట్ లో ఉన్న పేర్లు అంజలి పవన్ సంతోష్. చాలా మంది ఏకనాథ్ అండ్ హారిక అని వాళ్ళ పేరు చెప్పారు, బట్ వాళ్ళ పేరు అయితే నా దగ్గర లేదు. సో నా దగ్గర ఉన్నది అంజలి పవన్ అండ్ సంతోష్. వీళ్ళు ఒక కపుల్, రియల్ కపుల్స్ ఓన్లీ, రియల్ కపుల్స్ కాదు. అండ్ మన వాసంతి అన్న అమ్మాయి బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ఉంది కదా, BB6, ఆ అమ్మాయి అండ్ వాళ్ళ హస్బెండ్ కళ్యాణ్, వీళ్ళిద్దరు. సో 2 కపుల్స్. అండ్ నటరాజ్ మాస్టర్ అండ్ నీతు మాస్టర్, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, 3 కపుల్స్. అండ్ మన మాస్క్ మ్యాన్ ఉన్నారు కదా బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ హరీష్ గారు అండ్ వాళ్ళ వైఫ్ హరిత గారు, వీళ్ళు 4 జంటలు. అండ్ ప్రియాంక శివు, వీళ్ళు 5, మొత్తం 5 జంటలు. అండ్ ఇంకొకళ్ళు సోనియా అండ్ పవన్, వీళ్ళు ఎవరంటే మేబీ అమ్మాయి సీరియల్స్ లో కూడా చేసిందేమో వీళ్ళిద్దరు. నేను ఈ అమ్మాయిని ఎందులో చూసానంటే, ఒక మూవీ ఉంది కదా మన సాయి ధరమ్ తేజ్ మూవీ, ఆ మూవీలో చూసాను ఈ అమ్మాయిని. వాళ్ళు సోనియా సింగ్ అండ్ పవన్, నాకు తెలిసి తెలుగు షోస్ చూసే వాళ్ళందరికీ బాగా తెలిసిన పేర్లే. ఈ అమ్మాయి రీల్స్ కామెడీ అన్ని చేస్తుంది. సో వీళ్ళు సోనియా అండ్ పవన్. నెక్స్ట్ సంధ్య అండ్ బిట్రోనో, వీళ్ళైతే నాకు అసలు ఐడియా లేదు. వీళ్ళు సంధ్య అండ్ ఇదో కపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహేష్ అండ్ సాండ్రా, వీళ్ళు ఈ మధ్య పెళ్లి చేసుకున్నట్టున్నారు. ఈ అమ్మాయి సాండ్రా అన్న అమ్మాయి సీరియల్ యాక్టర్. సో వీళ్ళిద్దరు, మహేష్ కూడా సీరియల్ యాక్టర్ అయి ఉంటారు. సో వీళ్ళిద్దరు ఒక జంట. మొత్తం 8 మంది చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి యాంకర్ జాను అండ్ భాను ప్రసాద్ అంట, వీళ్ళు ఒక జంట, 9 మంది. నెక్స్ట్ ఇంకొక జంట వచ్చేసి జబర్దస్త్ నోకరాజ్ అండ్ అసియా అంట, ఈ జంట. ఈ 10 మంది జంటలు కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ నా దగ్గర ఉన్న లిస్ట్ ప్రకారం. మేబీ రాంగ్ అయినా అవ్వచ్చు, మేబీ నేను కరెక్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చెప్పిన వాళ్ళు
100% షూర్ అని చెప్పారు. సో ఇది ఈ 10 కపుల్స్ రాబోతున్నారు. చాలా మంది అమర్దీప్, తేజస్వి, తేజు వీళ్ళు వస్తారా అని అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళైతే లేరు లిస్ట్ లో. ఈ 10 మంది కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ ఆల్రెడీ షూట్ కూడా స్టార్ట్ చేశారన్నదైతే లీక్ వచ్చింది. వీళ్ళలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు, మీలో ఎంతమంది ఈ షో చూడాలనుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు ఈ షోకి సంబంధించి ఏం తెలిసినా వెంటనే చెప్పడానికి ట్రై చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. టాటా బై.